అందరికీ నమస్తే. అది వేదిక ఏదైనా కానీ సందర్భం ఏమైనా కావచ్చు, కానీ ఎజెండా మాత్రం ఒకటే, రేవంత్ రెడ్డి గారిది. ఆయన మొన్న బీఆర్ఎస్ సభ పెట్టిరు కదా, హన్మకొండ ఎల్కతుర్తి. అక్కడ నుంచి ఆల్రెడీ కేసీఆర్ సభ అయిపోయింది, జనమంతా ఇంటికి వెళ్ళిపోయినరు. కేసీఆర్ ఆయన ఉండే ఫామ్ హౌస్కి పోయినరు. అక్కడ నుంచి ఆ లోకల్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గరనే ఆ ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో ఉంటే పెళ్ళికి పోయిండు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. బీఆర్ఎస్లో కూడా నెక్స్ట్ ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దానిలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు బయటకు వస్తలేరు, అక్కడనే ఆగిపోయారు. ఆ సభలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, సభ సక్సెస్ అయింది, ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. రెండోది, తన పేరు చెప్పలేదు. ఈ 2 అంశాల దగ్గర నుంచి బయటకు వస్తలేడు. ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు మనకి. ఈ సభ కన్నా ముందు కొన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మారినరేమో, కొద్దిగా పాలన మీద కాన్సన్ట్రేషన్ చేసిరేమో, ఇంకా మొత్తం ఇక వీళ్ళను ఏమంటలేడు అని అనిపించింది. ఆ సభ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఈరోజు నిన్న మొన్ననేమో రకరకాల వేదికలు, 10th క్లాస్ పిల్లల రిజల్ట్ వేదిక, బసవ జయంతి వేదిక అదే వేదిక, ఇవాళనేమో మేడే వేదిక. వేదిక ఏదైనా వ్యవహారం మాత్రం అదే. తిట్లు పెట్టిండు, కొన్ని శాపనార్థాలు పెట్టిండు. మళ్ళీ నేనేమో అక్కడనే సమాధి అయిపోతాను, ఇంకా ఫామ్ హౌస్లోనే సమాధి అయిపోతుంది చరిత్ర అని చెప్పేసి ఒక మాట మాట్లాడిండు. ఇవాళ కొన్ని మాట్లాడిండు, అవి కూడా మాట్లాడదాం. అన్నీ మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది మీకు. డైరెక్ట్ వార్తలకు పోదాం. మేడే వేదిక మీద మాట్లాడిండు. అక్కడ కార్మికుల గురించి మాట్లాడచ్చు, ప్రభుత్వం కార్మికులకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడచ్చు. రేపు మాపో ఆర్టీసీ వాళ్ళ సమ్మె ఉంది, దాని గురించి మాట్లాడిండు. కానీ అక్కడ ఒక నిర్లక్ష్యం కనిపించింది. ఇక మిగతా అంశాలన్నీ ఉన్నాయి. ముందు ఆయన ఏం మాట్లాడి ఒకసారి వినండి. 2-3 బిట్లు ఉంటాయి. ఆ బిట్లు మొత్తం ఒక్కొక్కటి చూపిస్తా. ఫస్ట్ ఒక బిట్ చూడండి, తర్వాత మాట్లాడదాం. 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. 3 పాయింట్లు ఉన్నాయి దీనిలో. ఒకటి, కాళేశ్వరం కుప్పగూలింది. బహుశా కుప్పగూలిన దాకా వదిలితట్లేరు వీళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతోనే ఇంతకాలం కాలయాపన చేసిండ్రు. దాని ఎఫెక్ట్ ఏందో మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా ఆడ ఏం చేయాలనే దాని విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కాళేశ్వరం అంటే ఒక ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ చేసింది, 7th బ్లాక్ మాత్రమే కట్టాలి, 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నాం మనం. 450 కోట్లు ఎల్ఎన్టీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసినారు. అది కుప్పకూలిందని జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ ముందు నుంచి అదే మాట మాట్లాడుతున్నారు, నో చేంజ్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే మాట్లాడుతున్నారు. రెండోది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడిన ఆయన ఏంటంటే, గుడిసే అన్నాడు. గుడిసే కప్పుకుంటే కూడా 3 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ కాళేశ్వరం 3 ఏళ్ళకు గుడిసే ఎవరు అక్కడ కట్టరు కదా. ప్రాజెక్టులు నీళ్ళలో కడతారు, గుడిసెలు మైదాన ప్రాంతంలో కడతారు. దీనికి చాలా చేంజ్ ఉంటుంది. అయితే 10,000 కోట్ల రూపాయలు నెలకు నేను అప్పు కడుతున్నా, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అన్నారు. వాళ్ళు పెట్టిన వైట్ పేపర్ 7 lakhs crores అసెంబ్లీలో పెట్టింది. ప్లస్ 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 10,000 కోట్ల రూపాయలు నేను అప్పే కడుతున్నా అంటున్నారు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఈ పాయింట్ గురించి మాట్లాడండి ఆయన. అక్కడ వేరే మాట చెప్పిండు. 10,000 కోట్ల రూపాయలు అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇంకొక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత విషయం తేలిమవుతుంది. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం,
చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పథ్యం ఉండాలని అని, కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తిను అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రభుత్వం వ్యవహరించాల్సింది ఏంది? దుబారా ఖర్చు చేయకూడదు. ఏం దుబారా ఖర్చు చేస్తున్నారు? కాళ్ళు తీసి బయట పెడితే హెలికాప్టర్. మొన్ననే ప్రజాపాలన సంబరాలని చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రేపు అందాల పోటీలు అని చెప్పి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి స్టార్ హోటల్స్ పెట్టి దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇక ఇట్లా రకరకాల వేస్టేజ్, మనీ వేస్టేజ్ కనిపిస్తున్నాయి, మనీ లీక్స్ కనిపిస్తున్నాయి. వేస్టేజ్ అంటే వేస్ట్ చేస్తున్నారు మనీ. కరెక్ట్గా ఎక్కడ ఖర్చు పెట్టాలనో అక్కడ ఖర్చు పెడతలేరు. ఇంకోటి ఏంటంటే, ఇక మీరే డిసైడ్ చేసుకోండి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నేను మీకు లెక్క చెప్తా, ఇక మీరు కూర్చొని మీరే మాట్లాడుకోండి, నేనేం చేయలేనని చెప్తున్నారు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నా దగ్గర ఏం లేదు, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, మీరు జీతాలు తీసుకుంటారో పెన్షన్లు తీసుకుంటారో మీ ఇష్టం, ఇక నేనేం చేయలేను అన్న విషయాన్ని ఆయన ఈ పాయింట్ ద్వారా చెప్పగలిగిండు. ఇంకొక పాయింట్ కూడా విందాం, ఇంకొక వీడియో విందాం, తర్వాత కంప్లీట్ విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి, చేయగలిగింది ఏదున్నా చేస్తాం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. గుర్తుందా పాయింట్? 10,000 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ అప్పు తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నామని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చే వరకు జస్ట్ ఒక 4 నిమిషాల గ్యాప్లో 6,500 కోట్ల అప్పులు కడుతున్నామని చెప్పిండ్రు. ఇది మిస్లీడింగ్. ఎందుకు మిస్లీడింగ్ అంటే అదో ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అది 10,000 కోట్లు, ఇది 6,500 కోట్లు అని ఒకటే వ్యక్తి ఒకే వేదిక మీద మాట్లాడిండ్రు. తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, నా దగ్గర ఏమీ లేదు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాం. ఇంకా చాలా మాట్లాడినరు. అసలు ఏమంటారు, ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం జరిగిందంట తెలంగాణ పైన, ఆర్థిక ఉగ్రవాదం. ఇంకా తర్వాత మొత్తం కేసీఆర్ ఏదో మాట్లాడేసిండు. నంబర్ 1 రైజింగ్కి ఎవరిని అడ్డు పడితే ఏమన్నా కాలు కడుపు కండ్లు మొత్తం మాడి మసైపోతాయంట. ఇది తిట్లో శాపనార్థమో ఏమో తెలియదు. ఒకటి ఏంటంటే, తన ఫెయిల్యూర్ను కేసీఆర్ కారణం అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, ఆయన చెప్పింది అదే కదా, ఆర్థిక సంక్షోభంలోకి పడ్డం, మన దగ్గర డబ్బులు లేవంటే మనం దివాలా తీసినట్టు లెక్క. దానికి కేసీఆరే కారణం అని చెప్తున్నారు. యాక్చువల్గా చాలా ఆశలతో కాంగ్రెస్ గెలిపించుకున్నారు జనం, చాలా హామీలు ఇచ్చిర్రు వీళ్ళు. అప్పుల కారణంగా మేమేం చేయలేకపోతున్నాం అన్న ధోరణి చాలా కాలం జనాలను నమ్మించలేరు, చాలా కాలం జనం నమ్మరు. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ తగ్గిపోయింది, ఆయన బయటికి చెప్పలేకపోతున్నారు, సీఎం గారు బయటికి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మనకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. జీఎస్టీ రాష్ట్ర వాటాలు తగ్గిపోయినాయి, తర్వాత రియల్ ఎస్టేటు, తర్వాత ఎక్సైజ్ ఇన్కమ్ అంటే మద్యం, తర్వాత రిజిస్ట్రేషన్ల ఇన్కమ్ గతంలో కన్నా బాగా తగ్గింది. 50%, 60% తగ్గిపోయింది. ఆ విషయాన్ని జనాలకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒకవేళ చెప్పారనుకో బయటికి, అది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనమాట. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ మీద చర్చ జరగాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకైంది అని చర్చ జరగాలి జనాలు. ఆ చర్చ జరగొద్దనే గత ప్రభుత్వం అప్పుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల కొత్తగా పెట్టుబడులు కూడా వస్తలేవు తెలంగాణకి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు అని పదే ప్రచారం చేసుకోవడం వల్ల కొత్తగా పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఎవరు వస్తలేరు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం మెయిన్ ఫెయిల్యూర్ రెవెన్యూ పెంచుకోవడానికి ఏం చేయాలనే అంశం పైన ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయలేదు, దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం ఇన్కమ్ తగ్గిపోయింది, దాన్ని పెంచాలి. ఇంకా వేరే మార్గాలే ఉన్నాయి. ఓన్లీ భూములు అమ్ముకొని, ఎక్కడ కాస్ట్లీ భూములు ఉంటే ఆ భూములు అమ్ముకొని అది ఇన్కమ్ కాదు. భూములు అమ్ముకుంటే వచ్చేది ఇన్కమ్ కాదు, అప్పు తీసుకుంటే వచ్చేది ఇన్కమ్ కాదు. 18,000 కోట్లు ఇన్కమ్ వస్తున్నారు కదా, అది కూడా తప్పే. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ 9 నుంచి 10,000 కోట్లు వస్తుంది, తగ్గిపోయింది. అదే 14,000 కోట్లు కేసీఆర్ లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు 14,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ యావరేజ్గా. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక తగ్గుతూ వచ్చి లాస్ట్కు 10,000 కోట్లు 11,000 కోట్లు కూడా ఆగిపోయింది. ఇక పెరగాలి యాక్చువల్గా ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గిపోయింది. ఖర్చులేమో పెరిగినాయి, ఎందుకంటే హామీలు ఎక్కువ ఇచ్చిండ్రు, ప్లస్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 5% ఐఆర్ ఇచ్చిండ్రు. ఖర్చులు పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరగాలి, కానీ తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది ప్రభుత్వం ఇప్పటిదాకా ఆలోచన చేయకపోవడం, దాన్ని ప్రజలకు చెప్పడానికి ధైర్యం చేయకపోవడం,
ఇన్కమ్ పెంచుకోవడానికి ప్లాన్స్ ఏమున్నాయో దృష్టి సారించకపోవడం, అవి ఇక్కడ ఉన్న ఫెయిల్యూర్స్. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ను బయటికి రానియకుండా, లేకపోతే జనాలకు చెప్పకుండా గత ప్రభుత్వమే అప్పు చేసింది, గత ప్రభుత్వం అప్పు చేసింది, గత ప్రభుత్వం అప్పు చేసింది. అప్పు చేసినప్పుడు అప్పు చేయకపోతే కాళేశ్వరం అయ్యేది కాదు, అప్పు చేయకపోతే పాలమూరంగడ అయ్యేది కాదు, అప్పు చేయకపోతే మిషన్ కాకతీయ అయ్యేది కాదు, అప్పు చేయకపోతే మిషన్ భగీరథ అయ్యేది కాదు, అప్పు చేయకపోతే ఇంకా చాలా చాలా కలెక్టరేట్లు కట్టేవాళ్ళు కాదు, అప్పు చేయకపోతే కొత్త ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు కట్టే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే రాష్ట్రానికి ఇన్కమ్ తెలంగాణ వచ్చినప్పుడు ఇన్కమ్ ఎంత? 2014లో తెలంగాణ ఇన్కమ్ ఎంత? 30,000 కోట్లు సంవత్సరానికి. అంటే యావరేజ్గా నెలకు 2,500 కోట్లు వస్తుంది. ఓన్లీ 2,500 కోట్లు. 2,500 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఏమీ కాదు. మనం వేరుపడ్డ తర్వాత ఇంకా అడక తినాలే అనే ఉద్దేశం మనకు ఉండకూడదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే మనం అప్పు చేస్తాం. ఎవ్వరు డబ్బులతో ఇల్లు కట్టరు, ఖచ్చితంగా అప్పు చేసి కట్టాల్సిందే. నువ్వు 1 కోటి రూపాయలు దాకుంటే 1.5 కోటి అవుతుంది, మళ్ళీ 50 లక్షలకు అప్పు వచ్చిందే. ఉన్న సాహుకారు కూడా అప్పు చేసే కారు కొనాలి, అప్పు చేసే ఇల్లు కొనాలి. అంతేగాని ఆయన అప్పులపాలైనట్టు కాదు. మన తెలంగాణలో కూడా అదే, అప్పులపాలైనమని చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని ఒక ఫెయిల్యూర్స్ తప్పుకోవడానికి ఇంకా అప్పులు మీరు చేశారు కదా. అప్పు 1,70,000 కోట్లు అప్పు అయింది. ఇప్పటికి 1,70,000 కోట్లు, నెలకు 10,000 కోట్లు యావరేజ్గా అప్పు చేసినారు. కానీ అది చెప్పలేకపోతున్నారు. ఇంకా మిగతా విషయాలు తెలంగాణ జనం ఆలోచించాలి. బట్ ఈ ప్రభుత్వం మాత్రం తమ ఫెయిల్యూర్స్ బయటపడకుండా, తమ అలసత్వం బయటపడకుండా, తమ ఇన్కమ్ పెంచుకునే సోర్సెస్ చూడకుండా ఇంకా పాత ముచ్చట్లు చెప్పడం జనం ఎక్కువ రోజులు వినరు, జనం ఎక్కువ రోజులు నమ్మరు అనేది మాత్రం క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.